నమస్కారం. సిటీ కేబుల్ మరియు సిపిసి వార్తలకు స్వాగతం. ఇక్కడికి విచ్చేసిన అభిమానులందరికీ నా నమస్కారాలండి. ఈరోజు త్రిబుల్ ఆర్ ట్రైలర్ లాంచ్ మాకు ఒక పండగ లాంటి వాతావరణం అండి ఇది మా అభిమానులందరికీ. సో ఈ పండుగ వాతావరణంలో మెగా అభిమానులు నందమూరి అభిమానులు కలిసి పండుగ జరుపుకోబోతున్నాము. ఇది ఫస్ట్ టైం అండి చరిత్రలో మెగా అభిమానులు నందమూరి అభిమానులు కలిసి ఈరోజు ఇంత అద్భుతంగా ఈ ట్రైలర్ ప్రదర్శనకు విచ్చేసి ఈ ట్రైలర్ని ఇంత ఘన విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఇద్దరు హీరోలు ఈరోజు ఇద్దరు అగ్రకథానాయకులు నటిస్తున్న ఈ త్రిబుల్ ఆర్ మూవీకి
రాజమౌళి గారు దర్శకత్వం వహించడం చాలా ఆనందంగా ఉండండి. తన ప్రతిభకు ఈరోజు నిదర్శనంగా ఈ ట్రైలర్ మేము చూసి చాలా ఆనందపడుతున్నామండి. ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న రాజమౌళి గారి RR RRR సినిమా ట్రైలర్ వేయడం జరిగింది. ట్రైలర్కే మెగా ఫ్యాన్స్ అయితేనేమి, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితేనేమి విపరీతంగా రావడము, వాళ్ళ స్పందన చూస్తూ ఉంటే రేపు జనవరి 7వ తేదీ నుంచి సినిమా ఊహించని విధంగా ఉంటుంది. ఈ దినం ట్రైలర్ కూడా అద్భుతంగా ఉంది. ఇద్దరు కూడా యువ నటులు, వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు చేశారు. రాజమౌళి గారు కూడా అదే విధంగా చేపించారు. ఎందుకంటే రాజమౌళి గారికి ఒక ప్రత్యేకత ఉంది. ఏ సినిమా తీసినా దేశంలోనే అందరూ కూడా ఆదరిస్తారు, అద్భుతంగా ఉంటుంది. RRR కూడా అంతే అద్భుతంగా ఉందని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా ఆదరిస్తున్నారు. అందరూ కూడా ప్రతి కుటుంబం కూడా చూడదగ్గ సినిమా. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. RRR రావాలి, రాజమౌళి గారి ఏ విధంగా సినిమా తీశారు అనే దాంట్లో ఆయన ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి అందరూ కూడా ఎదురు చూశారు. ఇప్పుడు ట్రైలర్లోనే అద్భుతంగా ఉంది కాబట్టి తప్పకుండా ఈ సినిమా ఊహించని విధంగా దేశవ్యాప్తంగా ఆడుతుంది అనే దాంట్లో ఏమాత్రం కూడా రెండో అభిప్రాయం లేదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా అందరికీ ఎంటర్టైన్మెంట్ అయితేనేమి, కథ అయితేనేమి, స్క్రీన్ ప్లే అన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయి అని చెప్పి ట్రైలర్లోనే అర్థమైంది. రాజమౌళి గారి అద్భుతమైన కళను, నైపుణ్యాన్ని ఈ సినిమా తీసుంటారన్న దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. వినియోగదారుల మీద పడే భారం జీఎస్టీని వస్త్రాలపై పెంచిన జీఎస్టీని వినియోగదారులకు భారమకు జీఎస్టీని. పల్లా శేషయ్య, ఏపీ టెక్స్టైల్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం వారు 1/1/2002 నుంచి వస్త్రాలపై 5% ఉన్న జీఎస్టీని 12% పెంచేదానికి తీర్మానించి ఉన్నారు. దానికి మనం ప్రతిఘటిస్తూ మేము మొత్తం ఏపీ, ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో భాగంగానే ఈ దినం పొద్దుటూరులో వస్త్రభారతి, న్యూ వస్త్రభారతి 2 కాంప్లెక్స్లో కలిసి దాదాపు ఒక 500 మందితో నిరసన కార్యక్రమం వస్త్రభారతి నుంచి బస్టాండ్ సర్కిల్ వరకు మేము నిరసన తెలిపినాము. మొత్తం మీద ఈ ప్రభుత్వం ఏది చేసినా కానీ వినియోగదారులపై భారం పడే ప్రయత్నమే చేస్తూ ఉంది తప్ప ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయడంలే. ఈ మధ్యకాలంలో గత 4 సంవత్సరాల కిందట పెద్ద నోట్ల రద్దు వల్ల దాదాపు మా వ్యాపారాలన్నీ కుదేలైపోయినాయి. అప్పటి నుంచి మేము కొద్దిగా కోలుకొని తర్వాత ఏదైనా జరుగుతుందనుకుంటే ఫస్ట్ వేవ్ కరోనా వచ్చింది. అప్పుడు కూడా మా వ్యాపారాలని కుదేలైపోయి నష్టాల పాలైపోయినాం. రెండో వేవ్లో కూడా అంత నష్టం కాకపోయినా ఒక రకమైన నష్టాల పాలైనాం. ఇప్పుడిప్పుడు కొంచెం చేరుకుంటే టైంలో కొంచెం 5% ఉన్న జీఎస్టీని 12% పెంచడం వస్త్ర వ్యాపారులకే కాకుండా వినియోగదారులందరికీ కూడా భారమే. ఈ కాలంలో ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాల వల్ల మేము కొనుగోలు చేసే గుడ్డ కూడా దాదాపు 30% నుంచి 40% వరకు పెరిగింది. ఇప్పుడుండే ధరలు కాకుండా ఈ 30% పెరిగిన ధరలు ఇప్పుడు ప్రభుత్వం పెంచిన 7%, 5 నుంచి 12 వరకు చేసిన 7%, ఒక అంచెలంచెలుగా దాదాపు 15% వరకు వినియోగదారుపై భారం పడుతుంది. వినియోగదారులు ఇప్పుడు అన్ని రకాల వస్తువుల మీద ధరలు విపరీతంగా పెరిగి కొనుగోలుదారుడు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈ కొనుగోలుదారుల మీద భారమయ్యే ఈ జీఎస్టీని
పెంచిన జీఎస్టీని రద్దు చేయమని మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ఈ పొద్దు నిరసన కార్యక్రమం చేసినాం. అట్లనే వివేకానంద క్లాత్ మార్కెట్లో కూడా జరుగుతుంది, నందిని బాలాజీ క్లాత్ మార్కెట్లో కూడా జరుగుతుంది, అన్ని అంగళ్ళ వద్ద కూడా జరుగుతాం. 10 రోజులు చేస్తాం. ఇప్పటి నుంచి నిన్నటి నుంచి 10 రోజులు, నిన్న 8వ తారీఖు కదా, 18వ తారీఖు వరకు మేము చేయాలని నిర్ణయించుకున్నాం. దాని తర్వాత మళ్ళా మా ఫెడరేషన్ వాళ్ళు ఏ పిలిపిస్తే ఆ పిలుపులో భాగంగా మేము దాన్ని కొనసాగించేదానికి ప్రయత్నం చేస్తాం. నా పేరు చీమల రాఘవేంద్రారెడ్డి, న్యూ వస్త్రభారతి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ప్రెసిడెంట్ని. మేము ఈ జిఎస్టీని 5% నుంచి 12% పెంచడం చాలా వ్యతిరేకిస్తున్నాము. ఈ భారము ప్రజలపై పడుతుంది. ప్రతి వినియోగదారులు ఈ బాధను అర్థం చేసుకొని మాకు సహకరించవాలని కోరుచున్నాము. ఈ జిఎస్టీని తగ్గించే వరకు మేము ప్రతిరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటాము. ఎంపీని, ఎమ్మెల్యేని, మినిస్టర్ని, ఎమ్మెల్సీని, కడప కలెక్టర్ గారిని అందరినీ కలిసి మా యొక్క బాధను తెలుపుకుంటాము. ఈ వెంటనే ఈ జిఎస్టీని తగ్గించాలని కోరుకుంటూ ప్రజలు కూడా మాకు సహకరించాలని కోరుచున్నాము. సింగంశెట్టి గుమ్మటమయ్య, టెక్స్టైల్ ఏజెంట్, ప్రొద్దుటూరు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 5% ఉన్నది జిఎస్టీని 7% పెంచి 12% చేసినారు. ఇది చాలా అన్యాయము. ఇంతకు మునుపు మేము మా పెద్దలు మాట్లాడిన తర్వాత ఏం లేదు, కూడు, గూడు, గుడ్డ ఈ 3 మనకు అవసరం ప్రజలకు. దాంట్లో ప్రధానమైనది వస్త్రం, గుడ్డల. ఆ వస్త్రం లేకుంటే దిగంబరగా ఉండేటట్టు చేస్తున్నారు. ఇప్పుడు మాకు ఈ వస్త్ర వ్యాపారస్తులు ఐక్యతగా ఉండి మేము దీన్ని క్యాన్సిల్ చేసుకుంటాం. ఇంత ఎంట్రీ ట్యాక్స్, వ్యాట్ ట్యాక్స్ ఇవన్నీ మామూలుగా చాలా పోరాటం చేసినాము. అదే స్ఫూర్తితో మేము అందరము కలిసి పోరాటం చేసి దీన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తాము. నేరాలకు దీనికి సారూప్యత లేదు. ఈ ఏటీఎం దొంగతనాలు చేసేటువంటి నేరస్తులు వాళ్ళు వేరే గ్యాంగ్స్. ఇవన్నీ మొత్తానికైతే మన దగ్గర జరిగిన నేరాలు ఈ అంతర్రాష్ట్ర ముఠాకు సంబంధించినవిగా భావిస్తున్నాం. దానికోసం ఎస్పీ గారి ఆధ్వర్యంలో
ప్రత్యేక టీములు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఆ పని మీద ఉన్నారు. త్వరలోనే పట్టుకుంటారు. అది ఇంకొక ఏటీఎంకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ రావాల్సి ఉంది. అది వస్తే గిన అదే వాళ్ళే చేశారా లేదా అన్నది నిర్ధారించబడతారు. అంటే ఆ కోణంలో కూడా పరిశీలన చేస్తున్నాం. ప్రస్తుతానికి దానికి దీనికి సంబంధం ఉందా లేదా అనేది ఇంకా తెలియదు. అంటే ప్రాథమిక విచారణలో అది ఒక ఐషర్ వ్యాన్కు రైట్ సైడ్ కొద్దిగా డాష్ ఇవ్వడంతో అది టర్టిల్ కావడం జరిగింది. టర్టిల్ అయిన తర్వాత అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎవరో దిగి కారు వెళ్ళిపోయినారని తెలుస్తూ ఉంది ప్రాథమికంగా. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి. ఏటీఎం కేంద్రాల్లో చాలా వరకు సైరన్ ఉంటుంది, కానీ ఇప్పుడు మనకు జరిగినటువంటి కేఎస్ఆర్ఎం కాలేజీ ఏటీఎంలో సైరన్ పని చేయలేదు ఆ సమయంలో. జనరల్గా బ్యాంకుల్లో కానీ ఏటీఎంలో కానీ ఆ ప్రొవిజన్ పెట్టి ఉంటారు. ఇది ఏ కారణం చేతనో సైరన్ అన్నది బయటికి వినపడలేదు. అది కూడా సైరన్ వినపడలే. పక్కన మెకానిక్ షెడ్లు వీళ్ళంతా ఉన్నారు. అదే అది సుమారు 3 గంటలు 4 గంటల మధ్యలో జరిగి ఉంది. పోలీస్ మూమెంట్ కూడా ఉంది. బీట్స్ వేయడం జరిగింది, పెట్రోలింగ్ తిరుగుతూ ఉన్నారు. అయితే ఈ నేరస్తులు ఏం చేస్తున్నారంటే షట్టర్ వేసుకుంటున్నారు అందులో ప్రవేశించిన తర్వాత. ఆ గ్యాస్ కట్టర్స్ అన్నది కూడా పెద్దగా శబ్దం రావు. వేరే కటింగ్ మిషన్ కటింగ్ అయితే శబ్దం వస్తుంది, కానీ గ్యాస్ కట్టర్లు శబ్దం రాకుండా ఉండడంతో అది చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా గుర్తించడం కొంచెం కష్టమైంది. టౌన్లలో కార్పొరేషన్లో కొంత ఉన్నాయో దేశం ఎదుర్కొంటున్న సమస్య అయితేనేమి రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల గురించి మరి వారు ముఖ్యమైన విషయం అవసరం కావాలి కదా. అందరికీ గడ్డి తింటా కడతారులే అని చెప్పేసి ఇది దీనివల్ల లోన్ వస్తాయి. ఇక్కడ వాళ్ళకైతే సార్ బిల్డింగ్ ఇంతకుముందు బిల్డింగ్ లోన్ ఇచ్చారు. బిల్డింగ్ అది మాఫీ చేస్తామంటున్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది. విభజన చట్టంలోని ప్రతి అంశానికి తుట్టుపడుస్తూ ఉంది. చివరికి నిన్న పార్లమెంటులో విశాఖపట్నం రైల్వే జోన్ కూడా ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పడం జరిగింది. విభజన చట్టంలో 13వ షెడ్యూల్ ప్రకారంగా ఐటమ్ 8 కింద రాష్ట్రానికి ఒక కొత్త రైల్వే జోన్ ఇవ్వాలని చెప్పేసి స్పష్టంగా ఉంది. 2019లో విశాఖ రైల్వే ప్రిమైసిస్లో ప్రధానమంత్రి గారు పబ్లిక్ మీటింగ్లో చెప్పారు, విశాఖపట్నంలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నామని. 2021 మార్చిలో ఆనాటి రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గారు చెప్పారు, దక్షిణ మధ్య రైల్వేను తూర్పు కోస్తా రైల్వేను విభజించి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నాం అని పీయూష్ గోయల్ గారు ఆయన చెప్పడం జరిగింది. దాని తర్వాత ఒక ఓఎస్డీని కూడా నియమించడం జరిగింది. లాస్ట్ 2 బడ్జెట్లలో కూడా కొంత అమౌంట్ దానికి కేటాయించడం జరిగింది. అటువంటి పరిస్థితిలో మళ్ళా ఇప్పుడు నిన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు దేశంలో 17 రైల్వే జోన్లు ఉన్నాయి, రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు కొత్త రైల్వే జోన్లు ఇచ్చే ప్రసక్తి లేదు అని చెప్పడం జరిగింది. అంటే ప్రధానమంత్రి చెప్పిన దానికి విలువ లేదు, గత రైల్వే మంత్రి చెప్పిన దానికి విలువ లేదు. అంటే పదే పదే మాట మార్చడము, మడమ తిప్పడము కేంద్ర ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వానికి పరిపాటి అయిపోయింది. ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మీద బీజేపీ ఇంత కక్ష కట్టింది? ప్రధానమంత్రి గారు మీరు ఇచ్చిన మాట మీద నిలబడండి, ఆంధ్రప్రదేశ్కు విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఇవ్వండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఒక దోపిడీ పథకాన్ని ప్రవేశపెట్టారు. దాని పేరు ఓటీఎస్, వన్ టైం సెటిల్మెంట్.
కానీ దానికి పేరు మార్చింటే బాగుండదు. ఓటీడీ అంటే వన్ టైం దోపిడీ, వన్ టైం సెటిల్మెంట్ బదులు వన్ టైం దోపిడీ అని పెట్టింటే బాగుండేది. లేదు, ఆయన తెలుగులో ఇంకా బాగా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అని పేరు పెట్టాడు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం. సింపుల్గా ఒక వర్డ్ మార్చాల, జగనన్న సంపూర్ణ గృహ దోపిడీ పథకం. ఆ హక్కు ప్లేస్లో దోపిడీ చేస్తే కరెక్ట్గా ఉంటుంది. లేదా జగనన్న కాసుల కక్కుర్తి పథకం. ఒకవైపు ఏమో నవరత్నాల కింద ఈ హౌసింగ్ స్కీమ్ ఒక రత్నం అని చెప్పి పేదలందరికీ ఉచితంగా ఇల్లు కట్టిస్తామని మేనిఫెస్టో చెప్పారు. పదే పదే చెప్పుకుంటున్నారు మా నవరత్నాల్లో ఇది ఒకటి అని చెప్పి. మరి అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడో 38 సంవత్సరాల కిందట ఆనాటి ప్రభుత్వాలు పేదలకు కట్టించిన ఇళ్లకు గాను ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయలు, మున్సిపాలిటీస్లో 15,000 రూపాయలు, కార్పొరేషన్లో 20,000 రూపాయలు అప్పటి లబ్ధిదారులు కానీ వాళ్ళ వారసులు కానీ ఉంటే, లేదు వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఉంటే దీనికి డబుల్. గ్రామీణ ప్రాంతాల్లో 20, పట్టణాల్లో 30,000, కార్పొరేషన్లో 40,000 రూపాయలు. అంటే వన్ టైం దోపిడీ. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి పేదల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే మీరు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయండి. మీరు ఆ పథకానన్నా ఉపసంహరించుకోండి. లేదు ఆ పథకం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి మంచి అనుకుంటే ఎస్, ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయండి. కాబట్టి మీరు ఈ దోచుకోవడం ఎందుకు, తద్వారా వేరే పథకాలు పెట్టడం ఎందుకు? 5,000 కోట్ల రూపాయల దోపిడీది, సాదాసీదా దోపిడీ కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరపున మా డిమాండ్ ఏమంటే రెండే డిమాండ్లు. ఒకటి, ఈ యొక్క జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకమా లేదా ఓటీఎస్ పథకాన్ని రద్దు చేసుకోండి, లేదా ఉచితంగా అమలు చేయండి. రెండే, రద్దు చేసుకుంటారా, ఉచితంగా అమలు చేస్తారా? లేకుంటే కాంగ్రెస్ పార్టీ భారీ స్థాయిలో ఉద్యమిస్తుంది. ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీగా కడప నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికులు ఎదుర్కొన్న సమస్యలపైన పాలక మండలి దృష్టి సారించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటీవల 2-3 రోజుల కిందట నగరపాలక సంస్థ కమిషనర్ గారు అలాగే కార్పొరేటర్లకు మధ్య పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి వాగ్వివాదం జరిగింది. ప్రధానంగా ఏంటంటే గత 10-15 సంవత్సరాలుగా కార్పొరేషన్ అయిన నుంచి పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. అలాగే రెగ్యులర్ కార్మికులు కూడా ప్రతి నెల రిటైర్మెంట్ అవుతున్నారు. 250 మంది ఉన్నటువంటి రెగ్యులర్ కార్మికులు ఈరోజు 150 మందికి చేరుకున్నారు. అలాగే పారిశుద్ధ్య కార్మికులు కూడా ఇటీవల కాలంలో ఆప్కోస్ అయిన తర్వాత వాళ్ళకి కూడా ఒక పక్క చనిపోయిన కార్మికులు కూడా తీసుకోలేని, వాళ్ళ కుటుంబాలు తీసుకోలేని పరిస్థితి ఉంది. మిగతా డిపార్ట్మెంట్లో, అన్ని డిపార్ట్మెంట్లో తీసుకున్న ఒక మున్సిపాలిటీలో మాత్రం అది అమలు కావడం లేదు. మరో పక్క హెల్త్ బాగాలేక దాదాపు 50 మంది వాళ్ళు కూడా పక్కన ఉన్న పరిస్థితి ఉంది. అలాగే వార్డులలో ఉన్నటువంటి శానిటరీ సూపర్వైజర్స్ కూడా వాళ్ళను కూడా విధుల్లోకి తీసుకోకుండా 26 మంది పక్కన పెట్టిన పరిస్థితి గత 6 నెలలుగా. వీటన్నిటిపైన స్థానిక కార్పొరేటర్లు, పాలక మండలి, మేయర్ గారు, అధికార కమిషనర్ గారు దృష్టి సాధించి వీరిని విధుల్లోకి తీసుకుంటే కనుక ఈ యొక్క వర్క్ లోడ్ అనేటువంటి తగ్గుతుంది. ప్రధానంగా దీనిపైన పాలక మండలి దృష్టి సారించాలని చెప్పి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా నెల్లూరులో దాదాపు 1,050 మంది ఉంటే కడప నగరపాలక సంస్థలో 650 మంది కార్మికులు పనిచేస్తున్నారని చెప్పి అధికారులే చెవులు కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత జిల్లా, అలాగే ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి అంజద్ బాషా గారి ప్రాతినిధ్యం వహించిన కడప నగరపాలక సంస్థలో ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికుల యొక్క లోటును తీర్చాలని చెప్పి, వారి యొక్క కష్టాలు తీర్చాలని చెప్పి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీగా విజ్ఞప్తి చేస్తున్నాం.
కనీసం ల్యాబులు లేవు, ఎక్విప్మెంట్స్ లేవు. అయినా సరే సంవత్సరానికి 1400 మంది విద్యార్థులు ఈరోజు టెక్నికల్ విద్యను అభ్యసించి పూర్తి చేసి సర్టిఫైడ్ అయ్యి బయటికి వెళ్తున్నారు. ఈ విద్యార్థులందరికీ టెక్నికల్ విద్య, టెక్నికల్ నాలెడ్జి ఉందా అని మేము ఈరోజు ఆ కళాశాలలో ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్నటువంటి ప్రిన్సిపాల్ గారు కానీ సంబంధిత విద్యా అధికారులు కానీ మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా టెక్నికల్ విద్యార్థులను ప్రాక్టికల్ ద్వారా విద్యను అభ్యసించి టెక్నికల్ నాలెడ్జ్ని పొంది బయటికి పోయి చాలా టెక్నికాలిటీని పెంచి సమాజానికి ఉపయోగపడాల్సినటువంటి విద్యార్థులందరూ ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా వాళ్ళు ఉత్తీర్ణత పొందితే ఏ విధంగా వాళ్ళు రేపు ఉపయోగపడతారని, ఏ విధమైనటువంటి టెక్నికల్ నాలెడ్జ్తో వాళ్ళు రేపు ఉద్యోగాలు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. దయచేసి ప్రభుత్వ పాలిటెక్నికల్ ప్రొద్దుటూరు కళాశాలను వెంటనే పునర్నిర్మించాలని, టెక్నికల్ కళాశాల అయినటువంటి ఆ కళాశాలలో ల్యాబ్స్, ఎక్విప్మెంట్స్ వెంటనే ఏర్పాటు చేయాలని, అక్కడ ఉన్నటువంటి 1400 మంది విద్యార్థులకు మీరు అన్యాయం చేయకూడదని, అలా చేసిన పక్షాన ఇది ఓన్లీ ఈరోజు కనీసం అంటే 1000 మంది విద్యార్థులతో ఈరోజు ర్యాలీగా వచ్చి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది ఓన్లీ శాంపుల్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్నటువంటి మండల ఉన్నతాధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, ఆ కళాశాల యాజమాన్యం కానీ ఒక్కసారి 1400 మంది విద్యార్థులు, 1500 మంది విద్యార్థులు వచ్చి మన కార్యాలయాలు కానీ, మన కళాశాల యాజమాన్యాల దగ్గరికి కానీ వచ్చారంటే మీరు గుర్తు చేసుకోండి ఏం జరుగుతుందో, తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో. కాబట్టి విద్యార్థుల్లాగానే మేధావుల్లాగానే తీర్చిదిద్దే విధంగా మీ యొక్క విధానాలు ఉండాలని చెప్పి ఆ ప్రభుత్వ కళాశాల సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.